హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఫస్ట్ 2 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ టైం ఒక స్టాక్ అనాలిసిస్ చేస్తున్నా. అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, లేకపోతే ఆయన తప్పు చెప్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ వీడియో చెప్తున్నా. సెకండ్ పాయింట్, దిస్ ఈజ్ నాట్ ఏ స్టాక్ రికమెండేషన్ ఆర్ దిస్ ఈజ్ నాట్ టు బై ఆర్ సెల్ ఎనీ స్టాక్. సో నేను బై చేయమని చెప్పట్లేదు, సెల్ చేయమని చెప్పట్లేదు. జస్ట్ నా ఓన్ థింకింగ్, ఇట్స్ మై ఓన్ ఒపీనియన్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. సో అదొక్కటే ఆలోచించండి. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే చేస్తున్నా, అంతకుమించి ఎలాంటి స్టాక్ రికమెండేషన్ కాదు. సో స్టాక్ తీసుకొని తర్వాత పడిపోయింది, నువ్వు చెప్తేనే తీసుకున్నావు, సో మీరు చెప్పకపోతే తీసుకునే వాళ్ళం కాదు అనే మాటలు రాకూడదు అన్నట్టు. సో అది కరెక్ట్ కాదు. అందుకే జస్ట్ నా వ్యూ చెప్తా, దాన్ని బట్టి మీరు కొంచెం డిక్ చేసేసుకొని అది బాగుంటుందా లేదా అనేది మాట్లాడుకోండి. సో ఫస్ట్ వీడియో, ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే టాటా టెక్నాలజీస్. సో టాటా టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడితే, ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా కదా, చూడండి. టాటా టెక్నాలజీస్ స్టాక్ అనాలిసిస్, ఈ పీపీటీ తయారు చేయడానికి ఫస్ట్ ఇది కాబట్టి 3.5 hours ప్లస్ పట్టింది అన్నట్టు. ఎలా చెప్తానో తెలియదు. ఓకే, నో ప్రాబ్లం, ఆల్ ఇస్ వెల్. సో టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు టీసీఎస్ గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. ఒకప్పుడు టీసీఎస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఎన్నిసార్లు బోనస్ ఇష్యూ చేసింది, ఎంత అమౌంట్ చేస్తే ఇప్పుడు ఎంత అమౌంట్ క్రియేట్ అయింది అనే వాటి గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ చూడండి ఒక కామెంట్ ఫ్రమ్ టెరీ వెనబుల్. సో ఇఫ్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, ఐ షుడ్ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ అగైన్, టెరీ వెనబుల్స్. సో సేమ్ చెప్తున్నారు, ఒకవేళ హిస్టరీ రిపీట్ అయితే ఈ టాటా టెక్నాలజీస్ కూడా అలానే మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ టీసీఎస్ అనేది మనకు 2004లో లిస్ట్ అయింది. 27% ఇష్యూ ప్రైస్ ఆఫ్ 850 దగ్గర మనకు అది వచ్చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు, ప్రజెంట్ ఎంత రన్ అవుతుందో తెలుసు. చాలా మంచి మల్టీ బ్యాగర్ అయింది. ఆ తర్వాత కంపెనీ హ్యాస్ డిక్లేర్డ్ 3 బోనస్ ఇష్యూస్, 1:1 in 2006, 2009, 2018, meaning a holding of 100 shares by an investor would be have to up to 800. సో ఒక 100 షేర్స్ మీరు లిస్ట్ అయినప్పుడు తీసేసుకుంటే ఇప్పుడు 800 షేర్స్ అయ్యాయి. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ కదా, అమౌంట్ 85,000 పెట్టి 100 షేర్స్ తీసేసుకుంటే ప్రజెంట్ వాటి యొక్క వాల్యూ 2.6 మిలియన్స్ అన్నట్టు, అప్రాక్సిమేట్లీ 26 lakhs. సో గెయిన్ ఆఫ్ 3,000% టిల్ డేట్. కొంచెం ఇది ఓల్డ్ డేటానే, ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. సో 85,000 పెడితే 26 లక్షలు అయిందన్నట్టు. దిస్ ఈజ్ కాల్డ్ వెల్త్ క్రియేషన్. సో ఇది కూడా టాటా టెక్నాలజీస్ కూడా అలా అవుతుందా అన్న ఆలోచన ఉందన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ కంపెనీ అబౌట్ టాటా టెక్నాలజీస్. బేసికల్గా టాటా టెక్నాలజీస్ కంపెనీ గురించి మనం మాట్లాడితే, అసలు వీళ్ళు ఏం చేస్తారు అనేది మాట్లాడితే, సో టాటా టెక్నాలజీస్ ఈజ్ ఏ గ్లోబల్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ focused on fulfilling our mission of helping the world drive, fly, build and form by enabling our customers to realize better product and deliver better experience. సో వీళ్ళు ఫోకస్ చేసేది ఎక్కువగా సో డ్రైవింగ్ అంటే ఈవీ పైన, ఫ్లై అంటే ఏరోస్పేస్ పైన, సో అండ్ బిల్డ్ అండ్ ఫామ్ అంటే బేసికల్గా హెవీ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఐడియాస్ ఇస్తారు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి ఇంజనీరింగ్ ఐటీ సో ఆ సర్వీస్ కూడా ఉందన్నట్టు. ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ అయినా సో బెటర్ సర్వీస్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలే ఆన్ అస్ టు ఎనేబుల్ దెమ్ టు కాన్సెప్చువలైజ్, డెవలప్ అండ్ రియలైజ్ బెటర్ ప్రోడక్ట్ దట్ ఆర్ సేఫర్, క్లీనర్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఫర్ లైఫ్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్. సో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళందరూ వీళ్ళపైన రిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. ప్రజెంట్ ఉన్నాయి, ఇంకా కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత డిస్క్లైమర్. సో ఇక్కడ చెప్పే కొంచెం ఈ కంటెంట్ అనేది ఫ్యూచర్ అజంప్షన్ చేసి చెప్తున్నాం కదా, సో అది రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అందరూ ఇది కంపల్సరీ రీచ్ అవుతుంది అన్న థాట్తో మాత్రం తీసుకోకూడదు. సో మెయిన్ బిజినెస్కి వచ్చేస్తే, ఇది బిజినెస్. సో ఫస్ట్ ఆటోమేటివ్, సెకండ్ ఇండస్ట్రియల్ హెవీ మెషినరీ, థర్డ్ ఏరోస్పేస్. సో ఈ 3 ఫ్యూచర్ డిమాండ్ ఉంటుంది కాబట్టి వీటిపైన మనం ఫోకస్ చేయొచ్చు. సో ఆటోమేటివ్ అంటే నావిగేటింగ్ ద వే టు కనెక్ట్ అటానమస్ షేర్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్యూచర్. సో ఈవీ సెగ్మెంట్లో
కొత్త కొత్త డిజైన్స్ కానీ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ కొత్త కొత్త ఐటీ సొల్యూషన్స్ కానీ ఇంకా ఎలా ప్రోడక్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది, కస్టమర్స్ ఎలా అయితే అట్రాక్ట్ అవుతారు అనే వాటి వీళ్ళు బెటర్ ఐడియాస్ ఇచ్చి బెటర్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. నాట్ ఓన్లీ ఫ్రమ్ టాటా మోటార్స్, జేఎల్ఆర్, వీళ్ళు ఏంటంటే వేరే కంపెనీస్తో కూడా కంబైండ్ అయిపోయి మంచి బెటర్ అవుట్పుట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రియల్ హెవీ మెషినరీ, బేసికల్గా ఇండస్ట్రియల్ హెవీ మెషినరీస్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఐడియాస్ క్రియేట్ చేస్తారు. సో ఇండస్ట్రియల్ హెవీ మెషినరీస్ అంటే ఇప్పుడు ఎక్కడైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు యూజ్ చేసే దాంట్లో కానీ, మైనింగ్లో కానీ, లేకపోతే ఇంకేదైనా మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో కానీ, స్టీల్స్ కానీ, సిమెంట్ కానీ, ఎక్కడైతే హెవీ వెహికల్స్ యూజ్ అవుతాయో. సో ఎందుకంటే ఫ్యూచర్లో మన ఇండియా అనేది గ్రోత్లో ఉంది, గ్రోత్ ఇంకా ఫ్యూచర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని పర్స్పెక్టివ్ చూసేస్తే మనకు చాలా అవసరాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏరోస్పేస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయితే రైల్వేస్కి డిమాండ్ ఉందో ఫ్యూచర్లో ఏరోస్పేస్కి అలానే డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జనాలు టైం అనేది ఎక్కువ తీసుకునే వాటిని తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కానీ కొంచెం అమౌంట్ ఉంటే తక్కువ టైంలో నేను వేరే ప్లేసెస్కి రీచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే 2019లో గోవాకి వెళ్ళినప్పుడు చాలా తక్కువ జనాలు ఉండే. మొన్న రీసెంట్గా కేరళ ప్లస్ చెన్నైకి వెళ్ళినప్పుడు మన ఎయిర్పోర్ట్లో చాలా ఎక్కువ జనాలు అయిపోయారు అన్నట్టు. సో అలాంటివి. సో వీళ్ళకి వచ్చే బిజినెస్ ఛాలెంజెస్ ఏంటి వీళ్ళు చూస్తుందంటే, డెవలప్ మోర్ కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్. ఇప్పుడు కాంపిటీషన్కి మనం తగ్గట్టుగా రావాలి అంటే కొత్త ఆలోచనలు రావాలి, కొత్తగా రావాలి, తొందరగా రావాలి. సో వాళ్ళు చేస్తుంది అదే, డెవలప్ మోర్ కాంపిటేటివ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్, రెడ్యూస్ ప్రోడక్ట్ టైమ్ టు మార్కెట్. సో కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఎంత తొందరగా వస్తే అంత తొందరగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆండ్రాయిడ్కి ముందు మనం ఎలా పెరిగాం, ఆండ్రాయిడ్ తర్వాత విత్ ఇన్ ఈ 5 yearsలో ఎలా చేంజ్ అయ్యామనేది మీకే అర్థమైతే. ఒకప్పుడు ఆండ్రాయిడ్ ఒకరి చేతిలో ఉండేది, ఇప్పుడు ఐఫోన్తో సహా ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈస్ ద గ్రోత్. ఆప్టిమైజ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్లని తగ్గించుకునే ఛాలెంజ్ కూడా ఉంది. ఎనేబుల్ ద ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. ఓకే, ఇంప్రూవ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, enable end-to-end visibility across the product life cycle. So these are the challenges, business challenges. సో ఇక్కడ పిక్స్ పెట్టా, మీకు విజువల్ కమ్యూనికేషన్ అనేది తొందరగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీస్ ఆయన ఒక స్టాక్ గురించి చెప్పాడు, దానికంటే మనకు విజువల్గా చూసింది ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. సో ఫస్ట్ చూస్తే మొత్తం ఈవీ రిలేటెడ్గా, సెకండ్ పిక్లో ఇక్కడ చూస్తే హెవీ ఇండస్ట్రీస్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ కానీ సో వాటి సొల్యూషన్స్. సో ఇక్కడ చూస్తే ఈవీలో ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్. సో ప్రతి సొల్యూషన్ సర్వీస్లో ప్రతి సొల్యూషన్ వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఫుల్ వెహికల్ డెవలప్మెంట్ సొల్యూషన్ ఫర్ ఇండస్ట్రియల్ హెవీ మెషినరీ. సో ఫుల్ వెహికల్ డెవలప్మెంట్కి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎంబెడెడ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, సో రోబోటిక్స్ కానీ, సో మ్యాక్స్ ఈవీ వచ్చేసిందంటే ఆల్మోస్ట్ అది రోబోటిక్స్ కింద తీసేసుకోవచ్చు. ఇంకా ఎంబెడెడ్గా రిలేటెడ్గా ఇస్తారు. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఫుల్ వెహికల్ డెవలప్మెంట్ ఇవి చూసాం. ఇంకా ఏరోస్పేస్లో చూస్తే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏరోస్పేస్ ఎంఆర్ఓ సొల్యూషన్స్ ఉన్నాయి. మోడల్ బేస్డ్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎంబీఎస్ఈ సొల్యూషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది ఫండమెంటల్ అనాలిసిస్. మరి ఫండమెంటల్గా ఎంటర్ అవ్వచ్చా, ఎంటర్ అవ్వకూడదా అని చూస్తే ప్రజెంట్ దీని యొక్క మార్కెట్ క్యాప్ 45,000 crore ఉంది. సో ఓకే, 45,000 crore అంటే నెక్స్ట్ స్టాక్ పీఈ అనేది 69.9 ఉందంటే ఆల్మోస్ట్ 70. ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేస్తే కొంచెం అప్రాక్సిమేట్లీ డబుల్ ఉంది. హై గ్రోత్ ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే మార్కెట్ ఈ స్టాక్ పీఈ అనేది ఎక్కువ పట్టించుకోము, గ్రోత్ ఎక్కువగా ఉందిలే పర్లేదు ఎంటర్ అవ్వచ్చు అని ఆలోచిస్తాం. బేసికల్గా మనం చూసేది ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కాబట్టి దిస్ ఈజ్ డజంట్ మ్యాటర్. సో మనకు కొంచెం డిప్ వచ్చినప్పుడు మనం కొంచెం యాడ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి లైక్ టీసీఎస్ లాగా కనుక ఈ స్టాక్ అయితే మల్టీఫోల్డ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో పీఈ అంత కన్సిడర్ చేసుకోవద్దు అని నేను అనుకుంటున్నా. పెరుగుతుంది కానీ కొంచెం పడ్డా కూడా మనం బెటర్ అన్నట్టు, ఎవరు పడిన ప్రతి ఫాల్ మనకు బెటర్ అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఏ స్టాక్ రికమెండేషన్. ఇది ఒక్కటి ఏముందంటే ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 14 times అవుతుంది. ఇది ఒక నెగిటివ్ అన్నట్టు. ROE 21.9% బాగుంది. ROE మోర్ దాన్ 10 ఉంటేనే బాగా ప్రిఫర్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ 2019 నుంచి ఇక్కడ వరకు వస్తే 5,000, ఇక్కడ 2009 నుంచి 5,000కి వచ్చేసారు. ఆల్మోస్ట్ గ్రోత్ డబుల్ అయిపోయింది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ చూడండి 353 నుంచి 650, 670, 680 వరకు వచ్చేసినాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17, 16. సో ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉందన్నట్టు. ఇవి డివిడెండ్ పేఅవుట్స్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూడాల్సింది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో
బేసికల్గా 55.39% కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. మార్చి నుండి జూన్ చూడండి, FIS 1.1 నుంచి 1.63 పెరిగారు, DIS కూడా 1.5 నుంచి 1.78 పెరిగారు అన్నట్టు. సో వీళ్ళు కొంచెం అక్యుములేషన్ చేసుకుంటున్నారు అంటే మనం కొంచెం అలర్ట్ అవ్వచ్చు రిటైలర్స్. సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ Q1 FY25 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనే వాటి గురించి మనం మాట్లాడితే, సో బేసికల్గా ఇండియాలో ఇది టాప్ R&Dలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆల్మోస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నట్టు వీళ్ళది. నెక్స్ట్ వరల్డ్ వైడ్గా చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంది. ఆటోమేటివ్లో 85% రిటర్న్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ జస్ట్ 0.9% వచ్చేసింది. ఎందుకంటే ఇది అసలు ఇక్కడ IPO వచ్చినప్పుడే చాలా మల్టీ బ్యాగర్లా వచ్చేసింది, ఆల్మోస్ట్ అందరికీ డబుల్ వచ్చినట్టుంది అనుకుంటాను నేను. ఆ తర్వాత స్టాక్ అనేది కరెక్ట్ అయిపోయింది, ఇట్స్ కామన్ ఏ స్టాక్ అయినా. నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూడండి, Q1 25 హైలైట్స్. సో ఇక్కడ ఏంటంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం పెరిగింది 0.9%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది కొంచెం లిటిల్ బిట్ తగ్గింది -2.5%. ఇట్స్ ఓకే, ఫ్యూచర్ గ్రోత్ కోసం చూడొచ్చు. రెవెన్యూ ఫ్రమ్ సర్వీస్ సెగ్మెంట్, ఎక్కువగా సర్వీస్ సెగ్మెంట్ 9,000 నుంచి 9899 నుంచి జస్ట్ లిటిల్ బిట్ నెగిటివ్, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది. రెవెన్యూ ఫ్రమ్ సర్వీస్ సెగ్మెంట్ ఓకే, ఇది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా సేమ్ పైన కొంచెం డౌనే ఉంది, మరీ ఎక్కువ డౌన్ కాదు, జస్ట్ నామినల్గా మెయింటైన్ చేశారు. Q1 25 ఫైనాన్షియల్ హైలైట్స్. సో గ్రాస్ మార్జిన్ 30, 28, 30 స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నారు. క్రాస్ మార్జిన్ సర్వీస్ సెగ్మెంట్లో 33.1%, 31.1%. సో Q1 FY సో ఫైనాన్షియల్ హైలైట్స్. సో పర్సంటేజ్ ఆఫ్ ఆపరేషన్ రెవెన్యూ 21+79, కొంచెం ఇక్కడ చూడండి సర్వీస్లో 79, 76, 78. సో మధ్యలో Q4లో తగ్గిపోయింది 24లో, మళ్ళీ తర్వాత 78% ఆపరేషన్స్కి వచ్చేసింది. నేను ఈ ప్రజెంటేషన్ మీకు పాసిబుల్ అయితే టెలిగ్రామ్లో పెడతా, ఒకసారి చూడండి ఫుల్గా. నెక్స్ట్ సర్వీస్ సెగ్మెంట్లో చూస్తే 89, 86, 85 సర్వీస్ సెగ్మెంట్లో కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆటో, నాన్ ఆటో. సో నాన్ ఆటో మీన్స్ ఇక్కడ ఏరోస్పేస్ వచ్చేసింది కదా, వాటికి రిలేటెడ్గా 14, 15 దాంట్లో పెరిగింది. నాన్ ఆటో చూడండి 11, 14, 15, ఆటోలో కొంచెం తగ్గిపోయింది. నెక్స్ట్ రెవెన్యూ, మిక్స్డ్ రెవెన్యూ, ఆన్ షేర్, ఆఫ్ షేర్ గురించి ఇది. తర్వాత అసలు ఇది ఇంకా ఫ్యూచర్ గ్రోత్, నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే కంపెనీ డిసైడ్ చేసుకుంటారు. ఈవెన్ మనకైనా మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అంటే మనమే డిసైడ్ చేసేసుకుంటాం, మన ఆలోచనలు, మన వే ఆఫ్ బిహేవింగ్ అనేది. సో ఇన్నోవేటింగ్ సొల్యూషన్స్ ఫర్ కస్టమర్స్ అండ్ ఇంజనీరింగ్ బెటర్ కేర్స్. సో దే యాక్సిలరేటింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ మిట్సుబిషి ఇండియా. సో వీళ్ళతోని పార్ట్నర్షిప్ ఒకటి తీసుకున్నారు. ఇన్నోవేషన్ సొల్యూషన్స్ ఫర్ బెటర్ వరల్డ్ విత్ ఇన్నోవెంట్ 2.0. సో బెటర్ AI ఉండడానికి, బెటర్గా IT సొల్యూషన్స్ రావడానికి వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ ARM కోవేసా వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యారు. టాటా టెక్నాలజీస్ పార్ట్నర్స్ విత్ ARM టు డ్రైవ్ ఇన్నోవేషన్ ఇన్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్స్తో ఇంకా ఎక్కువగా అడ్వాన్స్డ్గా రావడానికి వీళ్ళు నెక్స్ట్ కోవేసాతో ఇన్నోవేటివ్ కనెక్టెడ్ అటానమస్ అండ్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ సొల్యూషన్స్తో బెటర్గా ఉండడానికి కూడా వీళ్ళతోని టైఅప్ అయ్యారు అన్నట్టు. సో రీసెంట్గా కుదిరిన కొన్ని పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. సో ఏ గ్లోబల్ EV బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్తో ఒక కంపెనీతో ఒక డీల్ వచ్చేసింది. ఆ తర్వాత టాటా టెక్నాలజీస్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ లీడింగ్ కమర్షియల్ వెహికల్ ఆఫ్ OEM యాజ్ దర్ SDV టెక్నాలజీస్. ఇంతసేపు చూసాం టాటా టెక్నాలజీస్ హ్యాస్ ఓన్ ఎంగేజ్మెంట్ విత్ లీడింగ్ నార్త్ అమెరికా కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ టు డెవలప్ ఎండ్-టు-ఎండ్ క్యాబిన్ డిజైన్ అండ్ క్లోజర్స్. సో నార్త్ అమెరికాతో ఒక అగ్రిమెంట్. టాటా టెక్నాలజీస్ అండ్ సైన్ మల్టీ-ఇయర్ ఎంగేజ్మెంట్ విత్ యూరోపియన్ టైర్ 1 ఏరోస్పేస్తోని యూరోపియన్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్. నెక్స్ట్ యూరోపియన్ లగ్జరీ ఆటోమేటివ్ OEM హ్యాస్ సెలెక్టెడ్ టాటా టెక్నాలజీస్ ఫర్ డెవలపింగ్ ఏ క్లౌడ్ బేస్డ్ హోలిస్టిక్ వర్చువల్ ప్లాట్ఫామ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఫ్యూచర్ SOC MCE. సో ఇదొక అగ్రిమెంట్గా. సో ఇది బెటర్ వరల్డ్గా క్రియేట్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా. సో అది చెప్పక ముందు ఇంకొకటి చిన్న ఫ్యూచర్ స్కోప్ చెప్పడానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో టాటా చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక స్టోరీ మీకు తెలుసు, నానో రావడానికి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో దాన్ని క్రియేట్ చేయడానికి టాటా నానోని క్రియేట్ చేయడానికి 4 పీపుల్స్ అవసరం ఉండే ఇంజనీర్స్. దాంట్లో 1 పర్సన్ ఫ్రమ్ టాటా మోటార్స్, రిమైనింగ్ 3 పర్సన్స్ ఫ్రమ్ టాటా టెక్నాలజీసే. సో ఈ 3 పీపుల్ టాటా టెక్నాలజీస్ నుంచి వచ్చి ఈ 4 కలిసి టాటా నానోని తీసుకొచ్చారన్నట్టు. సో చూడండి టాటా నానో ఎంత క్లిక్ అయిపోయిందో, తర్వాత కొంచెం నెగిటివిటీ వల్ల డౌన్ అయిపోయింది. కానీ
బెటర్ ఫ్యూచర్. ఇక్కడ చూస్తే ఫ్యూచర్ స్కోప్ మనం ఎలా నమ్మాలి దీన్ని అంటే, సో ఈవీ స్కోప్ ఫ్యూచర్లో ఈవీ అనేది పెరుగుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ స్కోప్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14 మిలియన్స్, సో ఎలక్ట్రిక్ కార్ సేల్స్ నియర్ 14 మిలియన్స్ ఇన్ 2023, 95% విచ్ ఎవర్ ఇన్ చైనా, యూరోప్ అండ్ యూఎస్లో 14 మిలియన్ కార్ ఈవీ సేల్స్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఇట్ వాస్ 3.5 మిలియన్ హయ్యర్ దాన్ 2022 కంటే 3.5 మిలియన్స్ ఎక్కువ, కంపేర్ టు 2018 6 times హయ్యర్. సో ఒక వితిన్ 6 yearsలో 6 times పెరిగింది ఈవీ డిమాండ్ అనేది. ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఎంప్లాయీస్ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్ ప్లాన్స్ టు హైర్ 5,500 ఎంప్లాయీస్, అరౌండ్ ఓవరాల్గా 15,000 అయ్యే ఛాన్స్ ఉంది బై 2025లో. తర్వాత టాటా టెక్నాలజీస్ డెవలప్ ఫస్ట్ ఇట్స్ ఈవీ ఇన్ 2012లో వీళ్ళు డెవలప్ చేశారు. ఇంకొకటి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఇంకొకటి ఎక్స్ట్రా ఫ్యూచర్ ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ 4th year, 3rd year, 4th year పీపుల్స్ ఆఫ్ బీటెక్ వాళ్ళకి కూడా కొంచెం ఛాన్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత గ్రోత్ ప్లాన్స్ ఆఫ్ టాటా టెక్నాలజీస్ అకార్డింగ్ టు ద టాటా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO టాటా టెక్నాలజీస్, ద కంపెనీస్ బిజినెస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో 20% ఇన్ 2023లో మనకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇది అప్రాక్సిమేట్లీ ఒక ఫ్యూ ఇయర్స్కి 15% CAGRతో మెయింటైన్ చేస్తుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. సో మనం ఈవీ సెగ్మెంట్ డిమాండ్ పెరిగే కొద్దీ మనకు కూడా డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది, ఆ కంపెనీకి కూడా డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. దే ఆల్సో ప్లాన్ టు ఇంక్రీజ్ ఇట్స్ share in non-auto space sector 12% to 18% in coming years, mainly targeting aerospace and industrial machineries. ఎందుకంటే ఇండియా అనేది ఇంకా గ్రోత్లో ఉంది, ఇంకా గ్రోత్ అవ్వాల్సిన ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ ఉన్నవో అక్కడ వాళ్ళమే ఉన్నాం, ఇండియాలో స్కోప్ ఎక్కువ ఉంది, అందుకే వరల్డ్ అంతా ఇండియా వైపు చూస్తుంది. సో ఇది ఇండియన్ కంపెనీ కాబట్టి మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మళ్ళీ ఒకసారి చూడండి. మరి ఓవర్కమ్ ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే, వీళ్ళకు ఎక్కువగా బిజినెస్ వచ్చేది టాటా మోటార్స్ నుండి, JLR నుంచి. సో ఈ కన్సర్న్ వీళ్ళు మైండ్లో పెట్టేసుకొని ఈ రెండింటి నుంచి కనుక ఒకవేళ డిమాండ్ కానీ సేల్స్ కనుక పడిపోయి ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించి వీళ్ళు ఇండస్ట్రియల్గా బయటకు వచ్చేసి వేరే కంపెనీస్ వాళ్ళకు కూడా ఐడియాస్ ఇస్తాం, ఒక ప్రోడక్ట్ ఐడియాస్ కానీ, వాటి డెవలప్మెంట్ కానీ, వాటికి IT సొల్యూషన్స్ కానీ, సో ఇన్నోవేటివ్ థాట్స్ కానీ, AI రిలేటెడ్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఎవ్రీథింగ్ మేము ఇస్తాం అని బయటికి వెళ్ళి వేరే కంపెనీస్తో కూడా టైఅప్ అవుతున్నారు అని ఆ న్యూస్ వచ్చేసింది అన్నట్టు. సో అవ్వకపోతే ఏంటంటే టాటా మోటార్స్ కానీ JLR నుంచి అప్రాక్సిమేట్లీ 80% బిజినెస్ వస్తుంది. రిమైనింగ్ ఒకవేళ పడిపోయి ఉంటే 70 to 80% పడిపోయి ఉంటే అప్పుడు కంపెనీ లాస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ జియోగ్రఫీ వైజ్ రెవెన్యూ బ్రేకప్ చూడండి. ఇండియాలో 30%, యూరప్, నార్త్ అమెరికా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ మూడింటి కనుక ఇంపాక్ట్ అయిపోతే 75 అప్రాక్సిమేట్లీ ఒక 80% బిజినెస్ పోయినట్టే. అందుకే ఎక్స్పాండ్ అవ్వడం చాలా అవసరం ఉంది. ఫ్యూచర్ స్కోప్ ఇంకా నువ్వు ఎలా ఫ్యూచర్ స్కోప్ చెప్పగలుగుతున్నావు ఈ స్టాక్కి అంటే, చూడండి ఇవన్నీ టాటా రిలేటెడ్ స్టాక్స్. ఇవన్నీ ఒకప్పుడు లిస్ట్ అయినప్పుడు చాలా తక్కువ ప్రైస్లో ఉండే, ప్రజెంట్ మినిమం మల్టీ బ్యాగర్లో రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ELXSI 550కి లిస్ట్ అయింది. వాల్యూ యాజ్ ఆఫ్ మార్చ్ 2020లో 550 ఉండే. టాటా ELXI ప్రజెంట్ 8,000 ఉంది. టాటా మోటార్ 69 ఉంది, ప్రజెంట్ అప్రాక్సిమేట్లీ I think 1000 వరకు ఉంది. టాటా పవర్ కూడా 500 వరకు ఉంది. సో టాటా మోటార్స్ 2 times వచ్చేసింది. సో ఇలా ఎప్పుడో తక్కువ లిస్ట్ అయిన ప్రతి స్టాక్ టాటాది ప్రతి స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ మల్టీ బ్యాగర్లోనే రన్ అవుతుంది. ఇదొక స్కోప్ అన్నట్టు, అంటే ఫ్యూచర్ హోప్ పెరిగే ఛాన్స్ ఉంది టాటా టెక్నాలజీస్ కూడా. ఇక్కడ మెసేజెస్ ఫ్రమ్ CEO అండ్ MD వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది, మేము మంచిగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది అని కామెంట్స్ మెన్షన్ చేశారు. ఓవరాల్గా టాటా టెక్నాలజీస్ అంటే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మౌస్ ఉందనుకోండి, ఈ మౌస్ యొక్క డిజైన్, దాని డెవలప్మెంట్, దాంట్లో యూజ్ చేసే IT కానీ, దానికి ఇంకా ఏ విధంగా అడ్వాన్స్డ్గా ఆలోచించాలి, ఆ ప్రోడక్ట్ బెటర్ ఉండడానికి మార్కెట్తో అంటే కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే నా ప్రోడక్ట్ ఎలా బెటర్గా ఉండాలి అని చేస్తుంది టాటా టెక్నాలజీస్. మీకు అర్థమైంది కదా, ఒక ప్రోడక్ట్ ఉంటే దాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, సో ఒక ప్రోడక్ట్ నుండి దాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీళ్ళే చూసుకుంటామని చెప్తున్నారు అన్నట్టు. సో ఇది మన వీడియో మీకు ఎలా అనిపించిందో తెలియదు నాకు. సో అర్థమైంది కదా, ఒక ప్రోడక్ట్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఎండ్ రిజల్ట్స్ వచ్చే వరకు మేము హామీ ఇస్తున్నాం అనే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇదే
మన వీడియో ఫస్ట్ వీడియో అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీనికి చాలా టైం పట్టింది ఇది చేయడానికి. సో నా ఓన్గా నేను చేసేసుకుంటే జస్ట్ సింపుల్గా 5 minutesలో ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తాను. కానీ 10 మందికి చెప్పేటప్పుడు కొంచెమైనా బెటర్గా ఉండాలి కదా. సో మొత్తం ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో అయిపోద్ది, ఎందుకంటే ఇంగ్లీష్ 2+ మళ్ళీ తెలుగులో కన్వర్షన్ చేయడానికి లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.